బాగానే కష్టపడుతుంది కానీ శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి నేను వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. మా ఇంటి ముందు వేణు అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందనమాట. సో నన్నైతే వాయనం తీసుకోవడానికి రమ్మని పిలిచింది. అందుకని నేనైతే వెళ్ళాను. చూడండి అమ్మవారిని అయితే ఏ విధంగా అలంకరించుకున్నారు. వాళ్ళు పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు. నేనైతే అటెండ్ అవ్వలేదు పూజకి మొత్తం. ఇంకా లాస్ట్ వాయనం తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాను. మాకు వరలక్ష్మి వ్రతం లేదండి అంటే మా అమ్మ వాళ్ళు కానీ అంతకుముందు వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవ్వరు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోరనమాట. అందుకనే మేము వరలక్ష్మి వ్రతం ఇప్పటివరకు చేయలేదు. ఇన్ ఫ్యూచర్లో చేసుకోవాలి అనుకుంటున్నాము, కానీ ఏమవుతుందో తెలియదు మరి. ఇంకా నేనైతే అమ్మవారికి పూలు కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటున్నాను అనమాట. అంతా మంచి జరగాలి అని చెప్పి. వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు అని తెలియదు అనమాట నాకు. అంటే రీసెంట్గా తెలిసింది, కానీ ఇప్పుడు నేను చేసుకునే వీలు లేదు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఇదంతా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఈసారి అయితే చేసుకోలేదు. ఈసారి కాదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇన్ ఫ్యూచర్లో చేద్దాము అని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. వేణు అక్క వాళ్ళు అలంకరణ అమ్మవారికి చాలా బాగా చేశారు. ఇంకా నైవేద్యాలు అమ్మవారి అలంకరణ అయితే నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. అమ్మవారిని మొత్తము వాళ్ళ కూతురు అక్షయ చేసిందంట. ఇంకా నైవేద్యాలు మొత్తము ఇంకా అక్క చేసిందంట. లాస్ట్ ఇయర్ కూడా వేణు అక్క పిలిచింది వాయనం తీసుకోవడానికి. జస్ట్ అప్పుడు అలాగే వెళ్ళిపోయి వాయనం తీసుకొని వచ్చేసాను. నాకు తెలియదు అంతగా. ఇంకా ఈసారి అయితే కొద్దిగా కొబ్బరికాయ ఒకటి తీసుకొని పోయినా అనమాట. వ్యూస్ బాగానే ఉన్నాయా? ఏదో ఒకటి వైరల్ అయితే ఇంకా ఇప్పుడే కదా మనం చేసేది. సో ఈ విధంగా నేనైతే వాయనం తీసుకున్నాను. వాయనం తీసుకోవడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నాను. మా ఫ్యామిలీస్లో ఎవ్వరికీ దక్కలేదు ఈ వరలక్ష్మి వ్రతానికి వాయనం తీసుకోవడం అనేది. సో నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీ అనమాట. సో ఇదేనండి